రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. పెరిగిన జుట్టు, మాసిన గడ్డం, చిరిగిపోయిన బట్టలతో బిచ్చగాడిలా రోడ్లపై తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. అందులో ట్రెండ్ అయ్యే న్యూస్ ఏముంది? అలాంటి వారు చాలామంది ఉంటారు కదా అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అతను చూడ్డానికి బిచ్చగాడిలాగానే ఉన్నా ఇంగ్లీష్లో నాన్ స్టాప్గా తను చేస్తున్నాడు. ఏ మాత్రం తడబడకుండా చాలా స్పష్టంగా అదరగొడుతున్నాడు. ఎంతోమంది సైంటిస్టుల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్తున్నాడు. ఫిలాసఫీ, మెడిటేషన్, యోగా ఇలా అన్నిటి గురించి చాలా బాగా చెప్తున్నాడు. ఏంటా అని ఆ యువకుడిని ఆరా తీస్తే అప్పుడు అసలు మ్యాటర్ తెలిసింది. అతను ఒకప్పుడు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. లక్షల్లో జీతం, సూటు బూటు వేసుకొని ఏసీ కింద కంప్యూటర్లో ఉద్యోగం. చాలా హుందాగా బ్రతికిన జీవితం అతనిది. కట్ చేస్తే ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరులోని రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నాడు. ఇది నిజమా? ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏంటి ఇలా రోడ్లపై బిచ్చమెత్తుకోవడం ఏంటి అని ఆరా తీయగా తెలిసింది ఏంటంటే, అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఉద్యోగం చేసేవాడట. ఆ తర్వాత బెంగళూరులో ఓ ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాడట. ఆ తర్వాత కొంతకాలానికి అతని తల్లిదండ్రులు చనిపోవడంతో మద్యానికి బానిసయ్యాడట ఆ వ్యక్తి. ఇంకా అప్పటి నుంచి కూడా ఉద్యోగం కోల్పోయి ఇలా రోడ్ల మీద తిరుగుతున్నట్లు తెలిసింది. ఏసీ రూముల్లో ఉంటూ లక్షల్లో జీతం తీసుకోవాల్సిన వ్యక్తి ఇప్పుడు కేవలం మద్యానికి బానిసవ్వడం వలన అదే నగరంలో రోడ్లపై బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విషయం ఏంటంటే, అతనికి ఇంకా చదువుకోవాలని ఉందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆ వీడియో తీసే వ్యక్తి సాయం చేస్తానని చెప్పినా కూడా దానికి అతను నిరాకరించినట్లు తెలుస్తోంది. అతనిని చూసి ఎన్జిఓలను సంప్రదించినా కూడా కేవలం పోలీసుల ప్రమేయం ఉంటేనే అతనిని మార్చడం సాధ్యమని డాక్టర్స్ చెప్పారట. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంత ఉన్నత చదువులు చదువుకొని చివరికి ఇలా రోడ్డు మీద బిచ్చమెత్తుకోవడంతో వీడియో చూసిన వారు షాక్ అయ్యారు. ఎంతోమంది హృదయాలను కదిలించాయి అతని మాటలు. అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వస్తామన్న వారు కూడా ఉన్నారు. మరి అతని జీవితానికి ఎవరైనా కొత్త దారి చూపిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా ఒక అలవాటుకు బానిసైతే ఎంత పై స్థాయిలో ఉన్నా చివరికి ఇలాంటి పరిస్థితులు తప్పవని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.